హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కావ్యాస్ గ్రీన్ గార్డెన్. ఈరోజు యాలకుల మొక్కని రీపాటింగ్ అయితే చేస్తున్నామండి. ఇదొచ్చేసి యాలకుల మొక్క 2 ఇయర్స్ పైనే అయిందనమాట. అలాగే ఫ్లవరింగ్ కూడా వచ్చిందండి. ప్రీవియస్ వీడియో ఒకటి కూడా ఉంది. డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ ఇస్తానండి. ఒకసారి చెక్ చేసి చూడండి. చూసారు కదా! ఇదొచ్చి చాలామంది అనుకుంటున్నారు అల్లం మొక్క అనుకుంటున్నారండి. కానీ అల్లం మొక్క అయితే కాదండి. ఈ వీడియో అనేది పూర్తిగా చూసారంటే ఇది యాలకుల మొక్క లేదా అల్లం మొక్క అనేది మీకు క్లారిటీ అయితే వస్తుందండి. వీటి ఆకులు కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయండి. 2 యాజ్ ఇట్ ఈజ్ సేమ్‌గా ఉన్నా కొంచెం డిఫరెంట్‌గా అయితే వస్తాయన్నమాట. అలాగే మీకు యాలకుల మొక్కలు కావాలి అంటే గనక స్క్రీన్ మీద ఒక నెంబర్ కనిపిస్తుంది చూసారా? నెంబర్‌కి గనక వాట్సాప్ చాటింగ్ మాత్రమే చేయాలండి. ఇంకా మన దగ్గర లోటస్ మొక్కలు గానీ ఇలాంటివి చాలా మొక్కలున్నాయన్నమాట. చామంతి మొక్కలు ఉన్న మొక్కలన్నిటిని కూడా సేల్ చేయడం అయితే జరుగుతుంది అండి. మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే గనక తీసుకోవాలి అని అనుకుంటే పైన ఉన్న స్క్రీన్ మీద ఉన్న నెంబర్‌కి గనక చాట్ చేసినట్లయితే మా దగ్గర ఉన్న ప్లాంట్స్‌ని అయితే పెడతామండి. చూసారు కదా! రూట్స్ మొత్తం కూడా చాలా ఎక్కువగా వచ్చేసాయన్నమాట. చాలా మొక్కలైతే అయ్యాయండి. మాక్సిమం 100 ప్లాంట్స్ కూడా అయ్యాయన్నమాట. అందుకనే సేల్ చేయడం అయితే జరుగుతుందండి. ఈచ్ వన్ ప్లాంట్ కూడా ఏ రేట్ పడుతుందో అనేది రేట్ కావాలి అని అనుకున్నా గానీ నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఖచ్చితంగా ఫేక్ అయితే పంపించడం జరగదండి. మీకు చూసారు కదా! ఇవి అల్లం మొక్కలు అనేటప్పటికి మీకు దుంపలుగా ఉంటాయి. కానీ ఇవైతే అలా లేవు కదా! చూసారు కదండీ! మీరు ఆకులను కూడా ఇలా నలిపి చూసినట్లయితే కూడా యాలకుల స్మెల్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. దీన్ని తీయడం కూడా చాలా కష్టంగా అయితే ఉందండి. చూసారు కదా! మొత్తం రూట్స్ అయితే లోపల వరకు కూడా మొత్తం స్ప్రెడ్ అయిపోయాయన్నమాట. అందుకనే మొత్తం తీసేస్తున్నాం అండి. అలాగే ఎలాంటి మొక్కలైనా సరేనండి మీరు రీపాట్ చేయాలి. ఇలా వేర్లనేవి మొత్తం స్ప్రెడ్ అయిపోయి వాటర్ అనేవి వెళ్ళట్లేదు అని అనిపిస్తూ ఉంటుంది కదా! ఎప్పుడూ కూడా వేర్లనేవి డిస్టర్బెన్స్ అవ్వకుండా తీసుకోవాలండి. మనం ఎలా పడితే అలా మొక్కలకి తీసేసామంటే వేర్లు లేకుండా పీకేసామంటే గనక మళ్ళీ అవి రీపాట్ చేసిన తర్వాత చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. అందుకనే ఎప్పుడైనా సరే మనం చాలా జాగ్రత్తగా వేర్లనేవి డిస్టర్బెన్స్ అవ్వకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ప్లాంట్స్ అయినా సరేనండి మనం 2 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ కానీ అయిన తర్వాత అయినా సరే మనం రీపాటింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి. పాట్స్‌లో పెంచుకున్నప్పుడు మనం నేల మీద పెంచుకుంటే అలా అవసరం ఉండదు కదా! కానీ ఇలా పాట్స్‌లో పెంచుకున్నప్పుడు కొత్త సాయిల్, కొత్త కంపోస్ట్ అనేవి వేసి మళ్ళీ మొక్కను రీపాట్ చేసుకుంటే మనకి మొక్కలనేవి హెల్తీగా ఉంటాయి. మళ్ళీ తిరిగి బ్లూమ్స్ అనేవి చాలా హెల్తీగా కూడా వస్తూ ఉంటాయి కదా! అలాగే రైనీ సీజన్‌లో కాదండి, కొంచెం ఎండగా ఉన్నప్పుడు లైట్‌గా ఎండ పడుతుంది చూసారా? అప్పుడు మనం ఈ రీపాటింగ్స్ అన్నీ చేసేసుకుని రైనీ సీజన్ కల్లా మనం మొక్కలన్నిటిని కూడా సెట్ చేసేసుకోవాలి అండి. అలాగే డ్రైనేజ్ హోల్స్ అనేది ప్రాపర్‌గా ఉండేటట్లు చూసుకోవాలి. వానాకాలంలో ఎక్కువగా వర్షాలు కురుస్తూ ఉంటాయి కదా! అలాంటప్పుడు డ్రైనేజ్ హోల్స్ అనేవి సరిగ్గా ఉండకపోతే గనక మొక్కలనేవి వాటర్ అనేది నిలిచిపోయి కుళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఎప్పుడూ కూడా రైనీ సీజన్ అనే కాదండి, ఏ సీజన్‌లో అయినా కూడా డ్రైనేజ్ హోల్స్ అనేవి పాట్స్‌కి ప్రాపర్‌గా ఉండేటట్లు చూసుకోండి. అలాగే ఎలాంటి మొక్కలైనా సరే మీరు రీపాటింగ్ చేసేటప్పుడు సాయిల్‌లో కొంచెం ఇసక కంటెంట్ అనేది ఒక 10% అన్నా కూడా ఇసక కలుపుకొని మొక్కలైతే పెట్టుకుంటే మొక్కలనేవి గుల్లగుల్లగా మట్టనేది ఉన్నప్పుడు వేర్లు కూడా బాగా స్ప్రెడ్ అయ్యి మొక్క అనేది హెల్తీగా ఉంటుందండి. అందుకనే ఒక 10% అయినా ఇసక కలుపుకోవడానికి ట్రై చేయండి. చూసారు కదండీ! మొక్కలైతే చాలా హెల్తీగా ఉన్నాయి. ఎవరికి కావాల్సినా గానీ నాకు కామెంట్ ద్వారా అయినా తెలియచేయండి. నేను వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను. చూసారు కదండీ! మేము ఎంత మొక్క తీసినప్పటికీ మీకు అల్లం మొక్క అయితే రాలేదు కదా! ఇదొచ్చేసి యాలకుల మొక్కండి. ఎవరు కూడా అల్లం మొక్క అని అనుకోవద్దు. చాలా వాటిలో ఫేక్ అయితే ఉంటాయి. మీరైతే చూసుకొని తీసుకోండి. సో దీన్నైతే మళ్ళీ రీపాటింగ్ కూడా అయితే చేస్తామండి. చూసారు కదా! కొన్ని మొక్కలైతే అలా ఉంచేసాము. రీపాటింగ్ అయితే చేసేస్తున్నాము. ఇలా పెద్ద పాట్‌లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇదైతే 50 రూపీస్ పాట్ కదా! కానీ ఇంకొంచెం 100 రూపీస్ పాట్‌లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువగా ప్లాంట్స్ అయితే వచ్చేస్తాయండి. చూసారు కదా! మినిమమ్ 100 ప్లాంట్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా హెల్తీగా కూడా ఉన్నాయండి. అంతే కదండి, కొత్త రకాల మొక్కల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి.
అలాగే తామర పువ్వు మొక్కలు, అలాగే కలువ పువ్వు మొక్కలు, ఇంకా చామంతి మొక్కలు ఇవి కూడా మా దగ్గరైతే సేల్‌కి రెడీగా ఉన్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా నాకు కామెంట్ ద్వారా తెలియచేయొచ్చు. ఇంకా వెరైటీస్ కూడా ఉన్నాయండి. రైన్ లిల్లీ సీడ్స్ గానీ అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.